ఇక నుంచి ఈ అజ్ఞానం కలగకుండా సమస్త ఐశ్వర్యమును పొందడానికి నన్ను గాయత్రిగా ఉపాసన చెయ్యి అని చెప్పింది. ఆనాటి నుంచి దేవతలు కూడా గాయత్రీ స్వరూపాన్ని ఉపాసన చేస్తారు. గౌతమ మహర్షి గురించి మీరు వినే ఉంటారు. గౌతమ మహర్షి ఎంతటి మహానుభావుడండి. అంతటి గౌతమ మహర్షి యొక్క శక్తి అంతా ఎక్కడదో తెలుసా? ఇవాళ ప్రత్యేకించి గోదావరి జిల్లాల వాళ్ళం అన్నం తింటున్నాం, నీళ్లు తాగుతున్నాం, బతికున్నాం అంటే ఎవరి భిక్ష? గౌతమ మహర్షి భిక్ష. ఆయన ఇచ్చిందే గోదావరి. అటువంటి గౌతముడు అన్ని చోట్ల కూడా క్షామం వచ్చేసి తినడానికి తిండి లేకపోతే తన తపశ్శక్తితో అపారమైనటువంటి ఆహారాన్ని సృష్టించి అందరికీ పెట్టేవాడు. గౌతముడి ఆశ్రమంలో క్షామం ఉండేది కాదు. ఆయన గాయత్రి ఉపాసన చేస్తాడు. కానీ గౌతముడి ఆశ్రమానికి వెడితే అన్నం దొరుకుతుందని వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. పెరిగిపోతే ఆనాడు గౌతముడు గాయత్రీదేవిని